నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై తెలుగు అనువాదం డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు రచించిన గోదా గీత మాలికలో రెండవ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలిద్దాం. ఈ రెండవ పాసురంలో ఆండాళమ్మ తల్లి ఏ విధంగా ప్రార్థిస్తోందంటే, వినుడు వినుడు సుజనులారా వినిపించుము మా వ్రతమును, గోకులమున జనయించిన గొప్ప పుణ్యచరితులారా అంటూ ప్రార్థిస్తోంది. అంటే ఆండాళ్ తల్లి గోకులంలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఈ తిరుప్పావై వ్రతము, ధనుర్మాస వ్రతం విశిష్టతను గురించి, ధనుర్మాస వ్రతాన్ని గోపికలతో కలిసి తాను ఏ విధంగా ఆచరించబోతోందో ఆ విశేషాంశాలన్నింటినీ కూడా ఈ రెండవ పాసురంలో చాలా చక్కగా వివరిస్తోంది. ఆ విశేషాలని అమ్మవారు ఏ విధంగా గానం చేసిందంటే, తెలతెలవారక ముందే జలకమ్ముల నాడెదము, పరమపురుషు హరిని గూర్చి పరవశమున పాడెదము అంటూ వర్ణిస్తోంది. తెలతెరవారక ముందే చక్కగా ఆ రంగనాథుడి ప్రీతి కోసం స్నానాన్ని ఆచరిస్తాము. అలాగే శ్రీహరి మాత్రమే పరమపురుషుడు, పరమపురుషుడైనటువంటి ఆ శ్రీహరి గూర్చి పరవశంతో కీర్తనలు చేస్తాము అంటూ ఆ తల్లి స్వామివారిని ప్రార్థిస్తోంది. అలాగే మల్లెలు మొల్లలు ముడువము, మేము సుందరకరమైనటువంటి సువాసనలు వెదజల్లేటటువంటి మల్లెపూలను ధరించము, కళ్ళకు కాటుక దిద్దము, చక్కగా కళ్ళకు కాటుకను అలంకరించుకోము, పాలు నెయ్యి మాని గోపబాలుని కొలిచెదము అంటూ ప్రార్థిస్తోంది. పాలు నెయ్యి వీటన్నిటినీ స్వీకరించకుండా గోపబాలుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడి గురించి ఆలోచిస్తాం. మా సౌందర్యం గురించి ఆలోచించకుండా, మేము ఎటువంటి అలంకరణలు చేసుకోకుండా కేవలం గోపబాలకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గురించి మాత్రమే ఆలోచిస్తూ పవిత్ర స్నానాన్ని ఆచరిస్తామని ఆండాళ్ తల్లి చక్కగా కీర్తిస్తోంది. అలాగే పెద్దల మార్గము విడువము, పెరవారల దూషింపము, పరుష భాషలు మాటలాడము, పండితులను సేవింతుము అంటూ ఆండాళ్ తల్లి ఈ ధనుర్మాస వ్రతంలో ఎటువంటి నియమాలను గోపికలతో కలిసి తాను ఆచరిస్తుందో చక్కగా వివరిస్తోంది. పెద్దల మార్గాన్ని విడిచిపెట్టం, పెద్దలు ఏ విధంగా చెబితే ఆ విధంగా ఆచరించి వాళ్ళ మార్గంలో ముందుకు వెళతామని, పెద్దవారిని ఎట్టి పరిస్థితుల్లో దూషించమని, అలాగే మనసుకి బాధ కలిగించేటటువంటి కఠినమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఎవరితో అయినా సరే సున్నితంగా మాట్లాడుతూ ఉంటామని, పండితులు కనిపిస్తే వాళ్లకు చక్కగా సత్కారం చేసి వాళ్లకు నమస్కారం చేస్తామని, పండితులను గౌరవిస్తామని ఈ ధనుర్మాస వ్రతంలో ఉన్నటువంటి నియమాలన్నిటి గురించి రెండవ పాసురంలో చాలా చక్కగా వివరిస్తోంది. ఇక్కడ గోపికలు స్నానాన్ని ఆచరిస్తున్నారంటే అది జీవాత్మ పరమాత్మల కలయిక, భగవత్ అనుభవ స్నానంగా దీనిలో ఉన్న విశేషార్థాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రేపటి శుభయోగం శీర్షికన తిరుప్పావై పాసురాలలో ఉన్నటువంటి మూడవ పాసురంలో ఉన్న అంతరార్థాన్ని, గోదా గీత మాలికలో సరళమైనటువంటి తెలుగులో ఉన్న మూడవ గేయాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అరుదయి ఏ క్షణమెట్టులో ఎరుగకే ఆ బ్రహ్మకల్పంబుగా స్థిరమై ఈ బ్రతుకిట్లే సాగునని భ్రాంతిన్ జీవి పొర్లాడుట అచ్చెరువైతోచు, సుఖంబు దుఃఖమని దుశ్చింతామతిన్ సారె మృచిరనేలా భవదీయలీల నడపన్ శ్రీ వేణుగోపాలక. ఓ వేణుగోపాల స్వామి, అరుదై ఏ క్షణమెట్టులో ఎరుగక, చాలా అరుదైనటువంటి విషయం. ఏ క్షణం ఎలా జరుగుతుందో ఎవరికైనా తెలుసా? తెలియటం అనేది అసాధ్యం, అది అరుదైనటువంటి విషయం. ఒక్క క్షణం ఏం జరుగుతుందో తెలియదు ఎవరికి. అటువంటి పరిస్థితుల్లో ఆ బ్రహ్మకల్పంబుగా స్థిరమై, ఆ బ్రహ్మకల్పంబుగా అంటే యుగాలు యుగాలు
బ్రహ్మకల్ప పర్యంతం కూడా తాను బ్రతుకుతాడు అన్నట్లుగా ఈ జీవి భావిస్తున్నాడు. స్థిరమై ఈ బ్రతుకిట్లే సాగునని భ్రాంతిన్ జీవి పొర్లాడుట. ఇవే విషయవాంఛలలో, ఇవే చేసిన పనుల్లోనే తాను కూరుకుపోయి దిగజారిపోతూ ఉన్నాడు. ఇదే పరమాద్భుతం, పరమార్థం అనుకుంటున్నాడు. ఇలాగే బ్రహ్మకల్పం పర్యంతం కూడా తాను బ్రతుకుతాననుకుంటున్నాడు. కానీ అరుదై ఏ క్షణమెట్టులో ఎరుగకే ఆ బ్రహ్మకల్పంబుగా స్థిరమై ఈ బ్రతుకిట్లే సాగునని భ్రాంతిన్ జీవి పొర్లాడుటచ్చెరువైతోచు. వీడిలా బ్రతకటం చూస్తుంటే ఈ జీవి చాలా ఆశ్చర్యంగా ఉంటుందయ్యా. సుఖంబు దుఃఖమని దుశ్చింతామతిన్ సారె మృచిరనేలా. ఇది సుఖము, ఇది దుఃఖము అని ఆ తరువాత బాధపడితే ఏమిటి ప్రయోజనం? నీ పైన దృష్టి నిలుపుకోక, నీ తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి సద్గురువులను చేరక, వారు చెప్పిన బోధలు వినక జీవితమంతా కూడా ఇలా అనవసరమైనటువంటి వాటిల్లో కూరుకుపోయి వాటి కోసం పరిగెడుతూ గడిపేస్తూ బ్రహ్మకల్పం పర్యంతము కూడా తాను బ్రతుకుతాను అనేటువంటి భ్రాంతిలో ఇలాగే సాగేటువంటి వాడికి ఎవరేం చేయగలుగుతారయ్యా? ఏ సహాయం చేయగలరు? భవదీయలీల నడపన్ శ్రీ వేణుగోపాలక. నీ లీల ఇంకా ఏమర్థమవుతుంది వాడికి అంటూ శ్రీకృష్ణ పరమాత్మ తత్వం అనేది పరమ సూక్ష్మమైనది. సద్గురువులను ఆశ్రయించి వారి బోధలతో దాన్ని తెలుసుకుని, వారు చెప్పిన విధానంతో సద్గ్రంథములను పఠించి, ఆ సద్గ్రంథముల నుండి ఈ తత్వమును మరికొంత గ్రహించి, ఆ గ్రహించినటువంటి దాన్ని నిత్య సాధనతో, అనుభూతితో జీవితం మొత్తాన్ని సర్వసమర్పణ చేస్తూ ఆ స్వామికి సన్మార్గంలో సాగితే గాని ఆ పరమానందము, పరమశాంతి, కృష్ణతత్వము తెలియవు. అప్పుడు గాని ఆ కృష్ణతత్వముతో తాను శృతి కలుపుకుంటే గాని ఈ జీవితానికి పరమార్థమనేటువంటిది ఉండదు అని తెలియజేస్తూ అద్భుతమైన పద్యరచనతో కృష్ణభక్తి తత్పరులై పరమాద్భుతమైన శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవులు, పండితాగ్రేసరులు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు రచించిన వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. విష్ణువు ఆరాధన చేసేటువంటి వారు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి పాటించవలసినటువంటి విశిష్టవంతమైనటువంటి నియమాలు సాక్షాత్తు భగవానుడే తెలియజేశాడు. గోధుమలు, పెసలు, శాలిధాన్యములు, యవలు, కొర్రలు వంటి ధాన్యములు భుజించాలి అని చెప్పేసి స్వామివారు తెలియజేశారు. శ్రీ మహావిష్ణువుని నిత్యం కూడాను పూజ చేసేటువంటి వారు ఈ ధాన్యాలతో తయారు చేసుకున్న ఆహారాన్ని స్వీకరించటం వలన విష్ణుదేవుని యొక్క కృపకు పాత్రులు కాగలరు అని చెప్పేసి స్వామి స్వయంగా తెలియజేశారు. విష్ణు మహాపురాణంలో చెప్పినటువంటి విశేషాంశం ఇది. కోటి గోదాన ఫలం పొందటానికి మహావిష్ణువును ఎటువంటి పూలతో పూజ చేసే సత్ఫలితం వస్తుందో కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. మామిడి పూతతో అత్యంత పుణ్యప్రదమైనటువంటి కాలంలో ఆ మామిడి పువ్వుతో కూడా పూజ చేయవచ్చు స్వామివారిని. అలాగే అభ్యంగన స్నానాన్ని ఆచరించి షోడశోపచార పూజలో త్రికరణ శుద్ధితో సహస్రనామాలతో ఆ విష్ణుదేవునికి మామిడి పూతతో గనక పూజ చేస్తే కోటి గోదాన పుణ్యఫలం వచ్చి తీరుతుంది అన్నాడు స్వామి. 12 వత్సరాలు అంటే 12 సంవత్సరాలు
ఎవరైతే శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వారి తర్వాత తరాల వారు కూడాను సకల సంపదలతో తులతూగుతారు అని చెప్పేసి విష్ణు పురాణం మనకు తెలియజేస్తున్నటువంటి ముఖ్యాంశం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:43 సూర్యాస్తమయం 5:41. తిథి చవితి సాయంకాలం 6:57 వరకు. నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 1:13 వరకు. వర్జం రాత్రి 1:46 నుంచి 3:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:43 నుంచి 8:11 వరకు. అమృతకాలం ఉదయం 7:09 నుంచి 8:40 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గురీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషాలు: ప్రదోషం, అలాగే ధనుర్మాసంలో 2వ శుభదివసం. ప్రదోషం కాబట్టి సూర్యాస్తమయం నుంచి 1:12 శంకరుని యొక్క పరివారాన్ని ఆరాధించుకోవడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. ముఖ్యంగా శనివారం కాబట్టి ఆ శంకరునికి నూనెతో అభిషేకం, నువ్వులతో పూజ, మారేడు దళాలతో పూజ, ఆ నువ్వులు ఆవులకు పెట్టడం, ఇవన్నీ కూడా శని దోషాలను పూర్తిగా నివారిస్తాయి. ధనుర్మాసంలో 2వ రోజున ఆ గోదాదేవి తన యొక్క ప్రార్థనలో ఈ వ్రత నియమాలన్నిటినీ కూడా వ్యక్తీకరిస్తోంది. ఎప్పుడు కూడా ఏ వ్రతాలను చేస్తున్నా సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం వలె ఉందన్నమాట ఈమె యొక్క ఆ విధానం. ఈ సమయంలో 30 రోజులు కూడా నేతిని స్వీకరించం, తినం. అలాగే పాలు స్వీకరించం, కంటికి కాటుకు పెట్టుకోం, పూలు పెట్టుకోం. పెద్దలు ఏ మార్గాన్ని అనుసరించారో ఆ మార్గాన్నే అనుసరిస్తాం. పెద్దలు ఏ పనులు చేయలేదో అటువంటి కొత్త పనులు మేము చెయ్యం. అలాగే ఇతరుల మీద సాడీలు చెప్పం. ఎందుకని? ఎదురు వ్యక్తులలో ఉండేటువంటి దోషాలను గుర్తించడం అనేటువంటిది చాలా ఇబ్బందిని కలిగించే అంశం, పాపాన్ని కలిగించే అంశం. ఆ పాపం భాగస్వాములం అవుతాం అన్నమాట మనం. అందుకని అటువంటి పాపాలకు దూరంగా ఉంటాము అని చెబుతోంది ఆమె. అలాగే దానం ఎవరైతే కోరుతూ ఉంటారో ఆ అర్ధులు, వారికి కావలసినది పరిపూర్ణంగా ఇచ్చి సంతృప్తిపరుస్తాం. అటు తర్వాతే మేము స్వీకరించేటువంటి ప్రసాదాలను స్వీకరిస్తాం. ఈ నియమాలను పాటిస్తూ ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కోసం తపిస్తాం అనే విషయాలను ఆమె అందించింది. దీంట్లో ఏముంది అంటే ఆమె సంకల్పంలోనే కావలసిన ఆచరించవలసిన వ్రత విధానానికి కావలసిన నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలన్నింటినీ కూడా స్పష్టం చేసిందన్నమాట నేటి ఆణిముత్యాలు.
అజ్ఞానం ఎప్పుడూ మార్పుకు భయపడుతూ ఉంటుంది. సృష్టిలో ఒక అణువైన నీ ఉనికి ఎంత అల్పమో, సృష్టికి కారణమైన శక్తి ఎంత అనంతమో తెలుసుకోగలగడమే భక్తి. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరదా, ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. స్ఫురన్మందహాసై సహంసాని చంచత్ కటాక్షావళి భృంగ సంఘోజ్వలాని, స్యుదాస్యంది బింబాధరాణీశసూనో తవాలోకయే షణ్ముఖాంభోరుహాని. షణ్ముఖ అంభోరుహాని బహువచనం. 6 ముఖాల పద్మాలు. ముఖ పద్మం కాదు, ముఖ పద్మాలు. పద్మాలు అనగానే కొన్ని సొగసులు ఉంటాయి. అవి అనేక రకాలుగా. ముందు చక్కగా వికసించిన లక్షణము, పద్మాల చేత ఆకర్షింపబడి అక్కడికి చేరిన తుమ్మెదలు, పద్మాల చెంత చేరినటువంటి హంసలు. ఎందుకంటే నిర్మలమైనటువంటి చోట ఉన్న పద్మాల దగ్గరికి హంసలు వస్తాయట. స్వామి యొక్క వదన పద్మములు నిర్మలముగా ఉన్నాయి. స్వామి అంటేనే నిర్మలత్వం. కానీ నిర్మలమైన వదన పద్మం దగ్గర హంసలు ఉంటాయి, అలాగే తుమ్మెదలు ఉంటాయి. అందులో మకరందము, శోభ అన్నీ ఉంటాయి. ఇక్కడ అన్నీ కనబడుతున్నాయి అన్నారు ఇక్కడ. అయితే 6 పద్మాలు అనగానే చక్కగా వికసించి ఉన్న పద్మాలు కనుక హంసల అందం కూడా కనబడుతుందట. స్వామి ముఖాలు పద్మాలైతే హంసలు ఏవి అంటే స్ఫురన్ మందహాసై సహంస అని అన్నారు ఇక్కడ. ఆ చిరునవ్వులే హంసల వలె ఉన్నాయన్నారు. చాలా విశేషమైన మాట చూడండి. హంస తెల్లగా ఉంటుంది, పరమ సొగసుగా ఉంటుంది. కానీ స్వామి ముఖపద్మాల దగ్గర చిరునవ్వులు, తెల్లని కాంతి ఒక హంసల వలె గోచరిస్తున్నది ఇక్కడ అన్నారు. నవ్వుని హంసతో పోల్చడం అనేది చాలా విశేషమైన మరొక భావం. హంస అనే శబ్దం ఎప్పుడైనా జ్ఞానానికే సంకేతం. అందుకే మన జ్ఞానుల్ని, యోగుల్ని హంసలతో పోలుస్తాం. అది కూడా తెలుసు మనకు. పరమహంసలు అని చెప్తూ ఉంటాం. పరమహంస పరివ్రాజకాచార్య వర్య. పరమహంస యతులు పరమహంసలు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు జ్ఞానంతో ఉంటారు. అలాగే రజోగుణ తమోగుణాది వికారాలు లేవు కనుక నిర్మలంగా ఉంటారు, వివేకంతో ఉంటారు. ఇక్కడ హంసల వలె విచక్షణ వివేకము కలిగి ఉంటారు కనుక వివేకమే జ్ఞానము, జ్ఞానమే హంసస్వరూపం అన్నారు ఇక్కడ. పైగా జ్ఞానం ఉంటే ఆనందం ఉంటుందండి, ఇందులో సందేహం లేదు. జ్ఞానానందాలు కలిసే ఉంటాయి. కనుకనే భగవంతుడు నవ్వు దేనికి సంకేతం అంటే జ్ఞానానికి సంకేతం. ఒక ముగ్గురు ఏదో భయపడుతూ ఉన్నారు అనుకోండి, ఏదో జరిగిపోతుందని, అందులో 4వ వాడుగా నవ్వుతూ ఉంటే ఈ ముగ్గురికి ఒక ధైర్యం. మన ఇంత భయపడుతున్నా ఆయన నవ్వుతున్నాడంటే భయపడాల్సిన అవసరం లేదన్నమాట అనిపిస్తుంది. అవునా లేదా అండి? ఇక్కడ అంటే మనకి తెలియంది వాడికి తెలుసు, అందుకే వాడు నవ్వుతున్నాడు. అక్కడ అది విషయం. కానీ నవ్వు దేనికి సంకేతం అవుతుంది? జ్ఞానానికి సంకేతం అవుతుంది. కనుక జ్ఞానం దేనితో చెప్పబడుతుంది? హంసతో చెప్పబడుతుంది. కనుక జ్ఞానానందాలకు సంకేతమైన నవ్వు హంసలతో పోల్చబడడంలో ఇంత ఔచిత్యం ఉంది. కేవలం హంసలు తెల్లగా ఉంటాయి, నవ్వు తెల్లగా ఉంటుంది కనుక పోల్చేరండి అని చెప్తే సరిపోదు. రాసింది శంకరాచార్యులు కనుక ఇంత లోతైన అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఆ నవ్వుని మనం ఒక్కసారి ధ్యానిస్తే మనకి జ్ఞానానందాలు లభిస్తాయండి. మనం ఏడుస్తూ బాధపడుతూ ఎవరి దగ్గరికో శరణ వేడేమనుకోండి, వాడు ఒక్కసారి నవ్వుతూ అభయం ఇస్తే మనకు ధైర్యం వస్తుంది. అందుకని వాడు కూడా బెంగపడిపోతూ ఏడుస్తూ ఇలా రా అంటే వీడికి ఏం ధైర్యం వస్తుంది ఇక్కడ? కనుక మనం ఏడుద్దాం, భయపడదాం, స్వామి మాత్రం ఆనందంగా ఏడవకయ్యా అని చెప్తాడు ఇక్కడ మాసుచహ ఆయన భావం అది. కనుక ప్రసన్నమైన చిరునవ్వు జ్ఞానానంద ప్రకాశాన్ని చెప్తున్నది ఇక్కడ. ఇక తుమ్మెదల గుంపు అక్కడే ఉందిట. ఏమిటయ్యా అంటే కటాక్షావళి భృంగ సంఘోజ్వలాని. ఆయన చూపులు తుమ్మెదల గుంపు వలె ఉన్నాయి. ఇది చాలా అందమైన అంశం. ఎందుకంటే నల్లని కళ్ళు, కళ్ళక నల్లదనము, అక్కడక్కడ తెల్లదనము, ఇది ప్రధానమైన అంశం. కానీ చూపుల్ని తుమ్మెదలతో పోల్చడం అనేది ఇది ఒక కవి సమయం సంప్రదాయం, కవుల సంప్రదాయం. అందుకే భృంగాంగనే వంకులాభరణం తమాలం అన్నారు ఇదే కవి. కనుక చూపులు తుమ్మెదల్లా ఉన్నాయి, నవ్వు హంసల్లా ఉన్నాయి. హంసలు తుమ్మెదలు ఎక్కడుంటాయి? పద్మాల దగ్గర ఉంటాయి. కానీ నీ ముఖ పద్మాల దగ్గర అవి భాషిస్తున్నాయి స్వామి. అంతేకాదు ముఖంలో అమృతం ఉంటుంది. అంటే పద్మంలో అమృతం ఉన్నట్టు ముఖంలో కూడా ఒక అమృతం ఉంది. అయితే పద్మంలో అమృతం ప్రవేశించిన తుమ్మిదిగా మాత్రమే తెలుస్తుంది, కానీ ముఖపద్మం అమృతం ప్రసరింపబడుతోంది అన్నారు ఇక్కడ. సుధాస్యం దిబింబాధరాణీశసూనో. ఆ ఎర్రని పెదవులు, ఆ పెదవుల నడుము చిరునవ్వు, ఆ చిరునవ్వు ఈ చూపులు కలిసి ఆనందమనేటటువంటి అమృతాన్ని మాకు అందిస్తూ ఉన్నాయి స్వామి అన్నారు ఇక్కడ.
ఈ విధంగా స్వామి ముఖదర్శన ఆస్వాదనతో తుమ్మెద పద్మాల నుంచి మకరందాన్ని ఆస్వాదించినట్లుగా భక్తుడు భగవన్ ముఖారవిందాన్ని దర్శిస్తూ ఆనందమనే అమృతాన్ని ఆస్వాదిస్తాడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలాంటి నీ 6 పద్మముల వంటి ముఖముల్ని చూస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని చెప్తున్నారు ఇక్కడ. ఇందులో విశేషంగా స్వామి యొక్క నవ్వు చూపు, ఈ నవ్వులు చూపులే ప్రధానం మనకి. ఎందుకంటే మన పట్ల స్వామి ఎలా ఉన్నాడు అనేది తెలియజేసే వీరండే. అందాలన్నీ ఆయనవి, అవన్నీ మనం చూసినా చూడకపోయినా అనుకుంటాయి. కానీ మన కోసం ఆయన ప్రకటిస్తున్నది ప్రసన్నమైన చూపు, ప్రసన్నమైన నవ్వు. కనుక మన కోసం ఆయన ప్రకటిస్తున్నాయి కనుక వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆ చూపులో ఆ నవ్వు ఎల్లవేళలా మాకు రోగములు పోగొట్టుగాక అని ఒక భావాన్ని చెప్తున్నది స్కంద వేదపాదస్తవం. అంటే అర్థం ఏంటి? దేవతా ధ్యానం చేయడం అనేటువంటిది సామాన్యమైన అంశం కాదు. ఆ రూపాన్ని తలంచుకుంటే చాలు, దానికి ఒక ప్రయోజనం ఉంది. పాదాన్ని తలంచుకుంటే ఒక ప్రయోజనం, వదనాన్ని తలంచుకుంటే ఒక ప్రయోజనం. శ్రద్ధగా కూర్చుని విన్న వాళ్ళందరూ సుబ్రహ్మణ్య ఉపాసనా ఫలితాన్ని పొందుతారు అనడంలో సందేహం లేదు. అందుకే ఇది శాస్త్ర ప్రమాణం. అంత సుందరమైన ముఖాన్ని ధ్యానిస్తే అది మనకేం చేస్తుంది అనేది చెప్తున్నారు అక్కడ. అకలంక శరచంద్ర విలసత్వన్ముఖ సంస్కృత మందస్మిస సుధాధారాస్తామే కృణ్వంతు భేషజం. ఒక ముఖానికి పద్మంతో పోల్చారు, చంద్రుడితో పోల్చారు. చూడండి, నిన్నటంతా చంద్రుడితో అన్నారు, వాళ్ళు పద్మంతో చెప్పారు ఇక్కడ. ప్రసన్నము, ఆహ్లాదము, పరిపూర్ణతకు చంద్రుడిని తీసుకుంటే వికసనాత్మకమైన లక్షణంతో పద్మంతో పోల్చారు. రెండూ ఇక్కడ చెప్పబడుతున్నది. ఈ వేదపాదస్తవం ఏమిటంటుందంటే అకలంక శరచంద్ర విలసత్వన్ముఖ సంస్కృత, కళంకము లేని చంద్రబింబముల వలె ఉన్న నీ ముఖము నుంచి, చంద్రుడైతే వెన్నెలు రావాలి కదా, అలాగే నీ ముఖచంద్రుడి నుంచి మందస్మితమనే వెన్నెలు వస్తుంది. వెన్నెలలో అమృతం ఉంటుందిటండి, మాకు తెలియదండి అంటే ఆ విషయం చకోర పక్షులకు తెలుస్తుంది. ఆ వెన్నెల్లో ఉండే రసమేదో అవి ఆస్వాదిస్తాయి, మనకేం తెలుసు ఇక్కడ, అవి ఆస్వాదిస్తుంటాయి ఇక్కడ. అలాగా స్వామి యొక్క ముఖపద్మం నుంచి అమృతస్వరూపమైనటువంటి వెన్నెల ప్రసరిస్తున్నది. వెన్నెల వస్తుందంటే చంద్రుడి నుంచే రావాలి కదా, నీ ముఖము చంద్రుడైతే నవ్వు వెన్నెలవుతున్నది. అలాంటి ఆ నవ్వు వెన్నెల మందస్మిత సుధాధారా తామే కృణ్వంతు భేషజం, అది మాకు ఔషధముగా అగుగాక. ఇది కృణ్వంతు భేషజం అనేది వేదవాక్యం, అది చివర కలిగి ఉంది కనుక వేదపాదస్తవం అన్నారు ఇక్కడ. వేదవాక్యం పాదముగా పెట్టి రచిస్తే వేదపాదస్తవం కనుకనే స్వామి యొక్క మందహాసాన్ని ధ్యానిస్తే అది మనకు ఔషధంలా పనిచేస్తుంది. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. ఉత్తర దిక్కున పరమశివుడు ఉంటాడు. పరమశివుడు మృత్యుంజయుడు. అందుకే దక్షిణామూర్తి దక్షిణాన్ని చూస్తారు, శిష్యులు ఉత్తరాన్ని చూస్తారు. ఉత్తర దిక్కు ఉత్తమ దిక్కు ఉపాసన యందు. అందుకని దక్షిణం నుంచి గంగ ఉత్తరానికి తిరిగింది కాశీలో. అంటే కోట్ల 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 జన్మలు భోగములు అనుభవించి కేవలము శరీరము నేననేటటువంటి భ్రాంతితో జీవించినటువంటి జీవుడు ఏదో ఒక జన్మలో నేను శరీరము కాదు, వచ్చినందుకు ఈ శరీరం ఈ జన్మలో పడిపోవడమే ఆఖరి మరణం, ఇక నాకు మరణం ఉండదు. ఎందుకు ఉండదు అంటే వేరొకసారి పుట్టే అవకాశం లేదు కనుక అని సత్యమైన వస్తువేదో అది నేననేటటువంటి గుర్తు తెచ్చుకోవడానికి, దాని యందు అనుభవాన్ని పొందడానికి కావలసినటువంటి సాధన యందు ఉంచుకుంటాడు. సత్యమైన వస్తువు ఆత్మ. ఆ ఆత్మ నేను అన్న భావన యందు బాగా ఊంచుకుని అనుభవంలో నిలబడతాడు. నోటితో చెప్పడం కాదు, అనుభవంలోకి రావాలి. అలా వస్తే అది అద్వైతానుభూతి. అటువంటి అద్వైతానుభూతి యందు నిలబడిన వాడెవరో వాడి శరీరం పడిపోవడం అది ఆఖరిసారి, ఇక వాడు మళ్ళీ రాడు. అదిగో అలా ప్రయత్నం చెయ్యడం ఉత్తర దిక్కుకి తిరగడం. కాశీలో గంగ దక్షిణానికి వచ్చి ఉత్తరానికి తిరిగింది కాబట్టి అక్కడి గంగ పరమ పవిత్రమని భావిస్తాం. అంతేకాని నిజానికి గంగ ఎక్కడ ఉన్నా పవిత్రమే. కానీ కాశీగంగా అనడానికి కారణం ఏమిటి అంటే కాశీలో ఉన్న గంగ ఉత్తరానికి తిరిగింది కాబట్టి. అలా యమునా నది దగ్గరికి వచ్చేటప్పటికి అది నల్లగా ఉంటుంది. నల్లని నీటితో ఉండి అది వెనక్కి తిరగదు, తిరగకుండా ప్రవహిస్తుంది.
అందుకే అది కాలమునకు సంకేతం. ఏది కాలమునకు సంకేతమో అది కాలమునకు ఆధారమైన వాడికి బిడ్డగా రావాలి. అందుకే యమున యముడు వీళ్ళిద్దరూ సూర్యుని యొక్క బిడ్డలు. సూర్యుడు ఒకరి కొరకు ఆగేవాడు కాదు. ప్రత్యాయాంతిగతా పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. ఆ కాలము యొక్క విలువని గుర్తిరిగి ఆ కాలమునందు చెయ్యవలసిన పనిని ఎవడు చేస్తున్నాడో వాడు ధన్యుడు. అసలు ఆ కాలము యొక్క విలువ తెలిసి ఉండాలి. ఇవాళ నిజంగా చెప్పాలి అంటే కాలము యొక్క విలువ తెలియకపోవడానికే జాడ్యము అని పేరు. అజాడ్యం వాక్పటుత్వంచ అన్న మాట అందుకే వచ్చింది. జాడ్యమునకు సగం కారణం ఎక్కడుంటుంది అంటే కాలము యొక్క విలువ తెలియకపోవడం. ఏ కాలమునందు చెయ్యవలసిన పని ఆ కాలమునందు చెయ్యకుండా ఒక కాలమునందు చెయ్యవలసినది వేరొక కాలమునందు చెయ్యడమే విపత్కర పరిణామములకు కారణమవుతుంది. కాలము కూడా ఒక్కొక్కచో పరమ పవిత్రంగా ఉంటుంది, ఒక్కొక్కచో పరమ భయంకరంగా ఉంటుంది, ఉగ్రముగా ఉంటుంది కాలం. అది రెండు తలల పాముల ఒకేసారి రెండు గుణములతో ప్రకాశిస్తుంటుంది. ప్రత్యేకించి ప్రదోష వేళ కాలం అంతటిలోనూ కూడా దిన విభాగమునందు అత్యంత శక్తివంతమైన కాలం ఏది అంటే సాయం సంధ్య. సాయం సంధ్యావేళ అంత శక్తివంతం. అందుకే సంప్రదాయజ్ఞులైన పెద్దలు ఒక మాట చెప్తారు, గాయత్రీ మంత్రం చేయకపోయినా కొంత మినహాయింపు ఉంటుంది, కానీ ప్రదోష వేళలో సంధ్యావందనం చేయకుండా ఉండకూడదు. యజ్ఞోపవీతం ఉండి సంధ్యావందనం చేసేటటువంటి అధికారం ఉన్నవాడు అసలు అది చెయ్యకుండా ఏ పని చేయడానికి వీల్లేదు. అర్ఘ్యప్రదానం చేయవలసిందే, అర్ఘ్యం ఇచ్చే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా. అంతే. ఒకవేళ అలా ఇవ్వకుండా విడితే, అలా ఇచ్చే అలవాటు ఉన్నవాడికి చెప్పుకోవాలి, నేను వచ్చాక నాకు తీర్థం ఇమ్మని చెప్పి తీర్థం పుచ్చుకుని ఇతర పని చేసుకోవాలి తప్ప లేకపోతే చేయకూడదు. కాలమునందు చెయ్యవలసినటువంటి కర్తవ్యానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. యమున కాలస్వరూపం. సూర్యుడు ఆయన యొక్క గతి చేత, ఆయన యొక్క కదలిక చేత ఆయన కాలమును నిర్ణయం చేస్తాడు. అందుకే యమున ఆయన బిడ్డ కనుక కాలం. ఈ కాలమునందు ఏం చేస్తున్నారు అన్నదాన్ని అంతర్యామిగా ఉంటాడు యమధర్మరాజు. యమధర్మరాజు గారు పాశం వేయడం ఒక్కటే కాడు, ఆయన అంతర్యామి, లోపల ఉంటాడు. ఉండి ఆయన అన్నీ చిత్రంగా చూస్తాడు, గుప్తంగా రాసుకుంటాడు. అందుకే చిత్రగుప్తుడు. ఆయనని ఎదిరించి మీరు తప్పు లెక్క రాసుకున్నారనడానికి ఏమి ఉండదు. ఆయన అంతర్యామి, ఇక్కడే ఉండి చూస్తూ ఉంటాడు అన్నీ. కాబట్టి ఇప్పుడు ఆ యముని యొక్క కూతురు యమున కనుక యమున కాలస్వరూపం కనుక వెళ్ళిపోతుంది, ఆగదు. ఎవరి కోసం ఆగదు, దేనికోసం ఆగదు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్నవాడెవడో వాడు యమున దాటేస్తాడు. యమున దాటేయడం అంటే కాలమును దాటాడంటే ఇక పుట్టడం. అందుకే ఎవరు కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్నావాడో వాడు యమున దాటుతాడు. ఆ వసుదేవుడు యమున దాటాడు అంటే ఆయన తల మీద కానీ, తెలుగు భాగవతంలో అయితే గుళ్ళల మీద కానీ పెట్టుకున్నాడు. పెట్టుకుంటే యమున దాటాడు. అది లేనివాడు యమున దాటాడు అంటే కాలమును దాటాడు, కాలమునందు మళ్ళీ వస్తాడు అంటే మళ్ళీ పుట్టడం అనేటటువంటిది సంభవం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి యమున కాలస్వరూపమైతే ఆ కాలస్వరూపమునందు ఎప్పుడు ఎవరు పడిపోవాలో ఆ సమయానికి పడిపోయేటట్టుగా చేసేటటువంటి వాడు యమధర్మరాజు. ఆ కాలము, ఆ సమయం వచ్చింది అనేటప్పటికీ ఒక్క 5 నిమిషాలు ఇవ్వండి రామనామని చెప్తానంటే ఇంకా ఆయన ఇవ్వడు. ఆ కాలమునందు పడగొట్టేయాలి అంటే పడగొట్టేస్తాడు. వినియోగించుకోకపోతే అది మన దురదృష్టం. ఆ సమయానికి ఆ కాలంలో పడగొడతాడు. అందుకే యముడు యమున ఈ ఇద్దరు సూర్యభగవానుని యొక్క కుమార్తె కుమారుడు. కాబట్టి ఇప్పుడు ఈ యమునా నది యందు కాళింది మడుగులో కాళీయుడు పడుకుని ఉంటాడు. కాళీయుడు అనేటటువంటి మాటకి అర్థం ఏమిటో, దాని విశేషం ఏమిటో నేను తర్వాత మీతో మనవి చేస్తాను. కాల అన్నది అందులో కలిసి ఉంటుంది. కాళీ కూడా కాలస్వరూపమే. అందుకే ఆరాధన చేసిన వాళ్ళకి సాత్విక దేవత, దాన్ని ప్రాధాన్యత తెలుసుకోని వాడికి ఉగ్రదేవత. కాలం యొక్క విలువ తెలుసుకోని వాడు ఏమవుతాడండి? జారిపోతాడంతే. కాబట్టి వీడి పట్ల కాలము ఉగ్రదేవత, వాడి పట్ల కాలము ప్రసన్న దేవత. ఉపయోగించుకోవడంలో ఉంటుంది. ఉపయోగించుకోవడం ఉపాసనాక్రమం. అది ఎవరు ఉపయోగించుకోలేరో వాళ్ళ పట్ల ఇబ్బంది తీసుకొస్తుంది.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వాసుదేవాయ నమః. ఓ భగవంతుడా, ఈ ముల్లోకాలే నీ నివాసము. వీటికి నువ్వే ఆత్మ ఆశ్రయము అయినటువంటిది. వీటిని 3 అడుగులలో నువ్వు కొలిచావు కదా. ఈ జగత్తునంతా కూడా, ఈ బ్రహ్మాండాలన్నీ కూడా నువ్వు 3 అడుగుల్లో కొలిచేసావు కదా. వివరణ చేసి దాన్ని చెప్పుకోవటానికి సాధ్యం కానంత బ్రహ్మాండం ఇది. లెక్కలేదు, మొదలు లేదు, ఆఖరి లేదు, ఎక్కడుందో తెలీదు, ఎంత ఉందో తెలీదు, ఎవరికీ తెలీదు, నీకొకడికే తెలుసు అంతే. దాన్ని నువ్వు చెప్పలేవు కూడా వేను మాకు. ఎందుకంటే మేమందరూ నీలో చేరుకునేవాళ్ళు, నశించేవాళ్ళు. మాకేం అర్థమవుతుంది? నీ సృష్టి కదా ఇది, నీకొక్కడికే తెలుసుది. నీది తెలుసుకోవాలంటే నువ్వంతటి వాడి కావాలా. నువ్వంతటి వాడంటే నువ్వే. నేను నువ్వంతటి వాడైనప్పుడు, నేనే నువ్వుగా ఉండినప్పుడు నువ్వే అయిపోతున్నావు. కాబట్టి తెలుసుకునేది ఎవరిక్కడ? చెప్పేది ఎవరికి చెప్తున్నావు? 2 భిన్న రూపమైనట్టు అప్పుడు నువ్వు చెప్పచ్చు ప్రపంచం ఇంత అని. నువ్వు చెప్పలేవు, మేము వినలేము. ఒకవేళ మేము చెప్పి నువ్వు వింటే నువ్వే అది. చెప్పేవాడు వినేవాడు ఎవరు? అంతా నువ్వే కదా. కాబట్టి ఈ జగత్తంతా దీన్ని పరమరహస్యమైనటువంటి ఈ జగత్తు యొక్క కొలతలు కానీ, జగత్తు యొక్క మహత్తు కానీ చెప్పలేవు. అటువంటి జగత్తుని 3 అడుగుల్లో కొలిచేశాను. మాకు ఏదో తెలిసేటట్టుగా 3 అడుగులు అన్నట్టుగా. నువ్వే ముక్కంటివి. నీ మహిమలు ముల్లోకాలలో మనోహరంగా కీర్తించబడుతున్నాయి. దితి ధనువుల సంతానమైన రాక్షసులు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి కదా వీళ్ళందరూ కూడా. అయినా వారు విర్రవేగేందుకు తగిన సందర్భం కాదని నువ్వు భావించినప్పుడు నువ్వే నీ మాయాశక్తితో దేవతగా, మానవుడిగా, మృగముగా, నరసింహముల కలయికగా, జలచరముల రూపంలోనూ అవతరించి వారి అపరాధాలకు తగినట్లుగా వారిని శిక్షించావు. అదేవిధంగా నీకు సమ్మతమైతే త్వష్ట పుత్రుడైన ఈ వృత్రుణ్ణి కూడా సంహరించు. నీలో కర్తృత్వ దోషాలు లేవు. ఓ శ్రీహరి, మాకు నువ్వే తండ్రివి, తాతవు, మేము నీ వారము. నువ్వే కనిపెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి యంత్రం ఇది. ఈ యంత్రాలు వాళ్ళ స్వయంచాలిత యంత్రమని వదిలిన తర్వాత స్వయంచాలితంగా ధర్మంగా నడచాలి కదా. దాంట్లో ఏదో ఒక పరికరం విడిగిపోయినప్పుడు కానీ, తరిగిపోయినప్పుడు కానీ, కాలిపోయినప్పుడు కానీ కనిపెట్టినవాడు నువ్వే సరిచేయాలి దాన్ని, లేక దాన్ని నాశనం చేయాలా. నీ కర్తవ్యం అది, నువ్వే చేయాల్సిందంతే. ఎందుకంటే ఈ పరికరం నీది కాబట్టి నీకు తెలుసు ఎక్కడెక్కడ ఏముందో అని. ఏ ట్రిక్స్ ఉందో, ఏ కోడ్ ఉందో నీకు తెలుసు. అది నువ్వే ఈ కోడును కనిపెట్టిన వాడు. ఈ కోడుని విరగేయాలన్నా నువ్వేనే, అభివృద్ధి పొందాలన్నా కూడా నువ్వే కోడు. ఈ కోడు ఎవరికి తెలియదు, ఎవరికి రాదు, ఎవరికి నువ్వు తెలపలేవు. ఒకవేళ తెలిపావనుకో అదెవరు? అది నువ్వే అయ్యావు. అందుకని నువ్వు నేను అనేటువంటి భేదం లేనటువంటి ఈ సమస్త ప్రపంచాన్ని నడిపించేటువంటి ఈ చక్రము అనేటువంటి ఒక యంత్రము, ఆ యంత్రము నువ్వే. అందుకని స్వయంచాలితమైనటువంటి యంత్రంలో లోపం వస్తే ఏం చేస్తాం? అది ఇంకో పదార్థం ఎందుకు లేని దాన్ని కాల్చేస్తాం. అశుద్ధాన్ని నివారణ చేయటానికోసరం, ఆ దుర్మార్గాన్ని నివారణ చేయటానికోసరం ఎట్లెట్లా వచ్చావు? అదద రూపాలతో వచ్చేసావు. విచిత్రమైన రూపాలు తీసుకున్నావు. మృగ రూపం తీసుకున్నావు, ప్రాణి రూపం తీసుకున్నావు, జలచర రూపం తీసుకున్నావు. ఒకటే ఆ రూపంతోనే వచ్చి నువ్వే కనిపెట్టినటువంటి యంత్రాన్ని దాన్ని నాశనం చేశావు. అహంకారాన్ని నాశనం చేశావు.
అందుకని మేమంతా నీ వారము. ఇది వేరే మేము వేరే లేనే లేము ఇక్కడ. మేమందరూ నీ వారమే. నాకు దుఃఖం వచ్చిందనుకుంటే ఏదో నేను స్వయం చాలితమైనటువంటి యంత్రము, నాకు దుఃఖం వచ్చిందనుకుంటే ఈ యంత్రం నాదా? ఈ యంత్రం నాదా? ఈ శరీరం అనేటువంటి యంత్రం నాదా? దీంట్లో కలిగినటువంటి వికారాలు నావే? దీంట్లో కలిగేటువంటి ఉత్తమమైనటువంటి వికారాలు నావేనా? కర్మానుసారంగా ఆ వికారాలు నేను ఉపాసిస్తున్నాను కాబట్టి నన్ను నువ్వేం చేయాలా? రిపేర్ చేయాలా లేక నాశనం చేయాలా? నీ కర్తవ్యం అది. ఎందుకంటే యంత్రం నీది, నువ్వు సృష్టించిన యంత్రం ఇది. ఈ ప్రపంచమంతా నడిచేటువంటి యంత్రమంతా నువ్వు సృష్టించింది. ఏదైనా విరుద్ధమైతే దాన్ని నాశనం చేసేయాల్సిందే. అందుకని మేమందరూ నీ వారం, నీకు అంతా నమస్కరిస్తున్నాము. మమ్మల్ని రక్షించు. ఈ పీడ నుంచి, రాక్షస పీడ నుంచి రక్షించు మాకు. మా హృదయాలు నీ పాదపద్మ ధ్యానం అనేటువంటి సంకెళ్లతో కట్టివేయబడ్డాయి. మేము ఏమీ చేయలేము, మేము అనేది లేదు, ఇంకా చేయటానికి ఏముంది అక్కడ. అందుకని మాకు ఇది ఇచ్చావు కాబట్టి మమ్మల్ని సరి అయినటువంటి ఈ యంత్రం సరి అయినటువంటి దారిలో నడచడానికి ఏం కావాలో నువ్వు ఆ కోడు రాసిపెట్టు. నువ్వు నీ మూర్తిని మా ముందు ప్రకటించి మమ్మల్ని నీ వారిగా చేసుకున్నావు కదా. నువ్వు ఎప్పుడు ప్రకటమయ్యావో నీ రూపము, ఇక్కడ ఉండిన వాళ్ళంతా నీ రూపం అయిపోయినా నీలో చేరుకున్నట్టే లెక్క కదా. నీ ప్రకటనలో మేమంతా లీనమైన తర్వాత, నీ విశ్వరూపంలో మేము లీనమైన తర్వాత, నీలో మేము చేరుకున్న తర్వాత ఇంకేముంది మాకు? ఏమీ లేదు. అందుకని నీ నిర్మలమైన చిరునవ్వు ఎంతో అందంగాను, దయతోనూ, అనురాగంతోనూ కూడి చల్లగా ఉంటుంది. ఏదో మాట్లాడుతూ ఉన్నట్టు ఉంటుంది. ఏదో నాలో ఉండేటువంటి అజ్ఞానమంతా పటాపంచలైపోతుంది. నాకు దుఃఖమంతా చల్లగా అయిపోతుంది. నాకు నా సమస్యలన్నీ తీరిపోతుంది. అటువంటి నీ మందహాసము, అటువంటి నవ్వుని మాకు చూపిస్తున్నావు. నువ్వు ఈ విశ్వరూపంతో చూపిస్తున్నావు. ఎంత ప్రకటన, ఎంతగా నువ్వు ఉన్నావు, ఎంత విశ్వరూపం, ఎంత అందమైన రూపంతో ఉన్నావు. అటువంటి చిరునవ్వుతో కూడిన చూపుతోనూ, నీ మధురమైన వాక్కు అనేటువంటి అమృత బిందువుతోనూ మా మనస్తాపాన్ని చల్లార్చటానికి నువ్వే తగినవాడివి, ఇంకెవరి చేత కూడా కాదు. పరమాత్మ, మా మనస్తాపం చాలా ఉంది, మాకు దుఃఖం లోపల ఉంది, మాకు అగ్ని జ్వలిస్తుంది లోపల. మేము చాలా చంచలమైపోయాము, మేము దిక్కు తోచుకోకుండా ఉన్నాము. మమ్మల్ని చల్లార్చేవాడు నీ ఆయుధాలు. చిరునవ్వు ఒక ఆయుధమే, మాట ఒక ఆయుధమే, నీ కదలిక ఒక ఆయుధమే, నీ కండ్లు యొక్క మిటిమిటి కండ్లు యొక్క ఆయుధమే. పరమాత్మ, నీ వాక్కు ఒక ఆయుధమే కదా. నీ పలుకు బంగారమాయన, నీ పలుకు కూడా ఒక ఆయుధమే కదా. మమ్మల్ని నీ ఆయుధాలతో, నీ దగ్గర ఉండేటువంటి ఆయుధాలతో, ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క విధమైనటువంటి చంచలమైన రాక్షసుల్ని సంహారం చేయి ప్రభు. వాసుదేవాయ నమః.